మామ ఇది ఒక సబ్స్క్రైబర్ అడిగిన క్వశ్చన్. చిన్న చిన్న టీమ్స్ మీద యంగ్ టీమ్ ని పంపించవచ్చు కదా, ఎందుకు సీనియర్ ప్లేయర్స్ ని పంపుతారు? చిన్న ప్లేయర్స్ కి ఛాన్స్ ఇస్తే వాళ్ళ ఫ్యూచర్ కూడా బిల్డ్ అవుతుంది కదా అని. దీనికి ఆన్సర్ సింపుల్ మామ. ఐసీసీ టోర్నమెంట్స్ ఎక్కువ అయిపోవడం. 2 years కి ఒకసారి T20 వరల్డ్ కప్ అంటారు. అంటే ఒక టోర్నమెంట్ అవగానే నెక్స్ట్ టోర్నమెంట్ కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయాలి. సో ఆల్రెడీ వాళ్ళు కొంతమంది ప్లేయర్స్ అనుకుంటారు, వాళ్ళని T20 ఫార్మాట్ లో ప్రిపేర్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 2024 T20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ ప్లేస్ లో అభిషేక్ శర్మ తీసుకొని వచ్చారు. అభిషేక్ శర్మకి ఛాన్సెస్ ఇస్తారు, మళ్ళీ ప్లేస్ లో కొత్త ప్లేయర్ కి ఛాన్స్ ఇవ్వరు. ఎందుకంటే తనకి ఛాన్స్ ఇచ్చారు, ప్రూవ్ చేసుకున్నాడు. మరి కొత్త ప్లేయర్ ని ఎందుకు చూడాలి అంటారు. సో వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరు. కమింగ్ టు ఓడిఐ, అసలు ఈ మధ్య ఓడిఎస్ ఆటమే తగ్గిపోయింది మామ. ఇంతకు ముందు 5 మ్యాచెస్ సిరీస్ ఆడితే ఇప్పుడు 3 కూడా లేజీగా ఆడుతున్నారు. ఇంకొన్ని రోజులు ఓడిఐ కంప్లీట్ గా పోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇస్తే సెటిల్ అయిన ప్లేస్ ని లేపాలి, అది జరగదు. ఛాన్సెస్ ఇస్తే టెస్ట్ లో ఇవ్వాలి. ఆల్రెడీ మనం టెస్ట్ ట్రాన్సిషన్ ఫేజ్ లోనే ఉన్నాం. ట్రాన్సిషన్ ఫేజ్ అయినా సరే ప్లేయర్ బాగా ఆడుతున్నారు కాబట్టి కొత్త వాళ్ళని ట్రై చేసి వేస్ట్. అందుకే యంగ్ ప్లేయర్స్ లైక్ శశాంక్, సుయాష్ లాంటి ప్లేయర్స్ కి ఛాన్స్ రాదు. ఇన్ కేసు వచ్చినా ఇచ్చిన ఒక ఛాన్స్ కూడా ప్రాపర్ గా ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకున్న టీమ్ లో ఉంటారని గ్యారంటీ లేదు. ఎగ్జాంపుల్ రుతురాజ్ గైక్వాడ్. సో ఫైనల్ ఆన్సర్ ఇవ్వాలంటే ఇండియాలో క్రికెట్ ప్లేయర్స్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ ఉంది, కానీ ఛాన్సెస్ 11 మాత్రమే ఉన్నాయి. ఈ రేషియోని ఎప్పటికీ క్లియర్ చేయలేం.